హలో గాయ్స్, దిస్ ఇస్ శ్రీలత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన వీడియో ఏంటి అంటే ఆల్ అబౌట్ సికింద్రాబాద్ స్ట్రీట్ షాపింగ్. సో ఈ వీడియోలో ఏంటంటే నేను సికింద్రాబాద్ స్ట్రీట్ షాపింగ్ చూపిస్తాను, అలానే పాలికా బజార్ కూడా చూపిస్తాను అనమాట. దీంట్లో A to Z ఐటమ్స్ అయితే చూపిస్తాను. అసలు సికింద్రాబాద్లో ఈ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి, ఇంకా మన వీడియోలో లేని ఐటమ్స్ అయితే ఉండవు అనమాట. అలాంటి ఐటమ్స్ అన్నీ చూపించేస్తాను. ఎందుకంటే స్ట్రీట్ షాపింగ్ అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది సికింద్రాబాద్. సో చాలామందికి డౌట్ అనమాట, సికింద్రాబాద్ స్ట్రీట్ షాపింగ్ ఎక్కడ ఉంటుందని. అడ్రస్ అయితే చాలా సింపుల్, వీడియో ఎండింగ్లో చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు మధ్యలో చెప్పానంటే మర్చిపోతారు. సో వీడియో ఎండింగ్ దాకా చూడండి, మీకైతే అన్ని స్ట్రీట్ షాపింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నీ వస్తాయి అనమాట. సో నేను అలా చెప్తూనే ఉన్నాను, వీడియో రన్ అవుతూనే ఉంది. సో కమింగ్ టు ది సికింద్రాబాద్ స్ట్రీట్ షాపింగ్, దీంట్లో చాలా ఫేమస్, చాలా మంచి ఐటెం ఏదైనా ఉంది అంటే అది మాత్రం కుర్తీసే అనమాట. చూస్తున్నారు కదా, ఇవన్నీ వచ్చేసి మనకి సింపుల్ కుర్తీస్ 150 రేంజ్లో ఆఫీస్ అండ్ కాలేజ్ వేర్కి వేసుకెళ్ళే కుర్తీస్ అనమాట. 150, 200, 250, 300 రేంజ్లో సింపుల్ కాటన్ కుర్తీస్ అయితే ఉంటుంది. డిజైన్స్ అయితే చాలా బాగుంటాయి అనమాట. నాకైతే సికింద్రాబాద్ స్ట్రీట్ షాపింగ్తో కొంచెం అనుబంధం ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఫస్ట్ స్ట్రీట్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ నేనైతే ఈ సికింద్రాబాద్ తోటే ఫేస్ చేశాను అనమాట, వెన్ ఐ వాజ్ ఇన్ కాలేజ్. సో బడ్జెట్ మనకి చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడే షాపింగ్ చేసేదాన్ని, చాలా బాగుండేది. అండ్ సేమ్ ఎక్స్పీరియన్స్, స్టిల్ సేమ్ ఎక్స్పీరియన్సే ఉంది. అవే స్టాల్స్ ఉన్నాయి, డిజైన్స్ ఏమైనా చేంజ్ అయ్యాయేమో కానీ సేమ్ ఎక్స్పీరియన్సే ఉందన్నమాట. సో ఇలాంటి స్ట్రీట్ షాపింగ్స్ ఇప్పుడే కాదు, చాలా కాలాల పాటు ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకి కాలేజ్ టైంలో చాలా తక్కువ బడ్జెట్ ఉంటుంది, బట్ షాపింగ్ చేయాలని ఉంటుంది కదా. సో చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. అండ్ దాంతోపాటు పేరప్ చేసుకోవడానికి మనకి లెగ్గిన్స్ కూడా ఉంటాయి. లెగ్గిన్స్ ఏంటి అంటే అంత పెద్ద గొప్ప క్వాలిటీ ఉండదు, నార్మల్ క్వాలిటీ ఉంటుందన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏదైనా ట్రై చేయాలి, వేరే కలర్ లాగా లేదు డిజైన్ అనిపిస్తే మాత్రం ట్రై చేయండి. 100 రూపీస్, 150 రేంజ్ ఉంటుంది. లేదు అనుకుంటే టోటల్గా అవాయిడ్ చేయొచ్చు. మంచి లెగ్గిన్స్ బాగా యూస్ చేస్తుంటాం కాబట్టి మంచి క్వాలిటీ ఉన్న లెగ్గిన్స్ తీసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇంకొక ఐటమ్ వచ్చేసి ఇక్కడ చున్నీస్ చాలా బాగుంటాయి అనమాట. చున్నీస్ కానీ దుప్పటాస్ కానీ 100 రూపీస్ రేంజ్లో చాలా బాగుంటాయి. చాలా కలర్స్ ఉంటాయి అనమాట. సింపుల్ సాఫ్ట్ నెట్ ఉంటుంది కదా, సో అలా అయితే ఉంటాయి. ఓ పెద్ద గొప్ప డిజైన్స్ ఉంటాయని నేను చెప్పను, కానీ చాలా సింపుల్గా ఇప్పుడు నేను చూపించిన కుర్తీస్ పైకి పేరప్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి అనమాట. సింపుల్గా ఇప్పుడు అన్నీ సింపుల్గానే ఉంటాయి ఈ కుర్తీస్. ఇవన్నీ కూడా మంచిగా అనార్కలిలా కానీ, లేదు అనుకుంటే సైడ్ కట్ వస్తుంది కదా, సో అలా కూడా ఉన్నాయి. అండ్ మనకి నీ లెంత్ అయితే వస్తుంది. ఇంకా స్ట్రీట్ షాపింగ్ అంటే తెలిసిందే కదా, మనకి అన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే ఉంటాయి. బ్యాంగిల్స్ కానీ, లేదనుకుంటే నెక్ పీసెస్ కానీ, హెయిర్ బ్యాండ్స్, రబ్బర్ బ్యాండ్స్, ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ ఉంటాయి. మనకు కావాలనుకుంటే తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏంటి అంటే టీ షర్ట్స్ కూడా చాలా బాగుంటాయి అనమాట. సింపుల్ టీ షర్ట్స్ 150 రేంజ్లో నైట్ వేర్గా వాడుకోవచ్చు, రెగ్యులర్గా మనం ఇంట్లో ఉన్నప్పుడు కూడా యూస్ చేసుకోవచ్చు. సో అవి కూడా బాగుంటుంది. అలానే మనకి పలాజోస్ కూడా ఉన్నాయి, పటియాలాస్ కూడా ఉన్నాయి అనమాట. అవి నైట్ వేర్కి చాలా బాగుంటాయి. పలాజోస్ కొంచెం క్వాలిటీ బాగానే ఉంటుంది, 150, 200 రేంజ్లో అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇంకొంచెం అప్డేటెడ్ వర్షన్ ఏంటంటే మనకి కుర్తా సెట్స్ కూడా ఉంటాయి. సో అవి ఏంటంటే మనకి 300, 350, 500 రేంజ్లో చాలా బాగుంటాయి. అండ్ వెస్ట్రన్ వేర్ టాప్స్ కూడా చాలా బాగుంటాయి అనమాట. కుర్తీస్ తర్వాత ఇంకొక ఐటమ్ ఏదైనా బాగుంది అని అంటే వెస్ట్రన్ వేర్ టాప్సే. సో అవి కూడా అంతే 200, 250, 300 రేంజ్లో సింపుల్ డిజైన్స్ ఉంటే రెగ్యులర్గా వాడుకోవడానికి చాలా చాలా బాగుంటాయి అనమాట. అండ్ చాలా ఓవర్గా చాలా స్టైలిష్గా అలాంటి ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, సింపుల్గా అయితే బాగుంటాయి అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి కుర్తీ డ్రెస్సెస్ లైక్ వెస్ట్రన్ వేర్ డ్రెస్సెస్ అంటారు కదా, సో అవి కూడా ఉన్నాయి. అవి కూడా అంతే 300 రేంజ్ అయితే ఉంటుంది. నేను ఫెస్టివల్ టైంలో వెళ్ళాను కాబట్టి, ఇంకా మనకి ఎలా వెడ్డింగ్ సీజన్ కూడా నడుస్తుంది కాబట్టి దానికి సంబంధించిన మనకి డ్రెస్సెస్ కూడా ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇవన్నీ వచ్చేసి సింపుల్ ఫెస్టివ్ వేర్ డ్రెస్సెస్ అని చెప్పొచ్చు. మోడల్స్ కూడా చాలా సింపుల్గా షరారాలో కానీ, పటియాలలో కానీ అలా అయితే ఉన్నాయి అనమాట. చిన్న చిన్న మిర్రర్ వర్క్ డిజైన్ వచ్చేసి ప్రైస్ రేంజ్ వచ్చేసి 500, 600 రేంజ్ అయితే ఉంటుంది. ఇంకా స్ట్రీట్ షాపింగ్ అంటే తెలిసిందే కదా, కాస్త బార్గెనింగ్ చేసుకోవాలి. ఇంకా ఈ కుర్తీ సెట్స్ ఏంటి అంటే 3 పీస్ కుర్తీ సెట్స్ అనమాట. మనకి చున్నీ, బాటమ్ అండ్ ఆల్సో టాప్ అయితే వస్తుంది. చాలా బాగుంటాయి అనమాట, క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇంకా స్టాల్కి మనకి ఏంటి అంటే కొన్ని సేమ్గా రిపీట్ అవుతూ ఉంటాయి. ఇంకా చున్నీస్ కానీ, లెగిన్స్, టాప్స్, ఇవన్నీ ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని స్టాల్స్లో ఇవేంటి అంటే చిన్న చిన్న స్టాల్స్ లాగా ఉంటాయి అనమాట. అన్ని స్టాల్స్లో కామన్గా ఉంటాయి.
మీ దగ్గర ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా లెగిన్ కలర్ లేదు ట్రై చేయాలనుకుంటే మాత్రం లెగిన్ తీసుకోండి. ఇంకొంచెం ముందుకెళ్తే ఏంటి అంటే మనకి మంచి పార్టీ వేర్ డ్రెసెస్ అయితే కనిపించాయనమాట. సో ఇవి కొంచెం మంచిగా డిజైన్ వచ్చి లైక్ లేటెస్ట్ డిజైన్ అని చెప్పొచ్చు. లైక్ ఇండో వెస్టర్న్ లాగా కూడా ఉన్నాయి. అలానే మనకి కోట్ మోడల్ వచ్చేసున్నాయి. అలా కూడా చాలా చాలా బాగున్నాయి అనమాట. అండ్ కొంచెం వెస్ట్రన్ వేర్‌లో ఏంటి అంటే మనకు స్కర్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. కాటన్ స్కర్ట్స్. అలానే ఇలా సింపుల్‌గా చికెన్ కారీ వర్క్ కుర్తీస్ కూడా ఉన్నాయి. చాలా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. చాలా డిఫరెంట్ సైజెస్ కూడా ఉంటాయన్నమాట. సో స్ట్రీట్ షాపింగ్ అంటే మనకు తెలిసిందే కదా! కాస్త ఓపికగా మంచిగా ఫ్రెండ్స్‌ని ఏసుకొని వెళ్తే మనకేంటంటే బోర్ కొట్టకుండా అన్నీ తిరిగి షాపింగ్ అయితే చేసుకోవచ్చు. ఒకరే వెళ్తే బోర్ కొడుతుంది పక్కా. ఎందుకంటే ఇవన్నీ చూడాలి, ఇవన్నీ సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఏందంటే మనకి నచ్చడం కన్నా పక్కనోళ్ళకి నచ్చాలి కదా! ఎలా ఉంది, ఎలా ఉంది అని అడగాలి కాబట్టి సో మంచిగా ఫ్రెండ్స్‌తో వెళ్తే మాత్రం చాలా చాలా బావుంటుంది. అండ్ ఫ్రెండ్స్ అని ఎందుకు అంటున్నానంటే ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ మనం ఎక్కువ తీసుకుంటే వీళ్ళు కూడా కొంచెం ఎక్కువ డిస్కౌంట్ ఇవ్వడానికైతే లైక్ ఛాన్స్ ఉంటుంది. డిస్కౌంట్ కూడా ఏంటంటే 150, 200లో మనం ఏమీ బార్గెనింగ్ చేయలేము. ఇంకొంచెం ఎక్కువ ప్రైజెస్ లైక్ 500, 600 అలా చెప్తే ఒక 100 రూపీస్ ఏమో తగ్గిస్తారే తప్ప మరీ ఎక్కువ బార్గెనింగ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. రీజనబుల్ బార్గెనింగ్ అని చెప్పొచ్చు. అండ్ ఇవన్నీ వచ్చేసి అంతే 1000, 1500 అని చెప్తారు. సో దాన్ని ఏంటంటే మనం కొంచెము 200, 300 తగ్గించి ఇవ్వండి అనడానికైతే బాగుంటుంది. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. కలర్స్ ఉన్నాయి. అండ్ చాలామంది సైజెస్ ఉంటాయని నన్ను అడుగుతారు. సైజెస్ కూడా మనకి లైక్ డబుల్ ఎక్స్ఎల్, ట్రిపుల్ ఎక్స్ఎల్ దాకా అయితే ఉంటుంది. అండ్ డిజైన్స్ అయితే చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. లైక్ ఇవేంటంటే చూసేదానికంటే వేసుకుంటే చాలా బాగుంటుంది. స్ట్రీట్ షాపింగ్లో ఉన్న ప్రత్యేకత అదే చెప్పొచ్చు. జస్ట్ చూడడానికి చాలా నార్మల్గా కామన్గా అనిపించవచ్చు. బట్ వేసుకుంటే మాత్రం చాలా చాలా బాగుంటుంది. అండ్ పర్టికులర్గా ఈ షాప్ ఏంటంటే చాలా చాలా మంచి ట్రెడిషనల్ వేరు, ఇండో వెస్టర్న్ వేరు చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే కనిపించాయి అనమాట మనకి. 300, 200, 250, 150 రేంజ్ అయితే ఉంది. అండ్ ప్రింట్ కూడా మంచిగా కలంకారీ ప్రింట్స్ లాగా అనిపించాయి నాకైతే. ఇంకా నైరా కట్, ఆలియా కట్, ఇంకా ట్రెండింగ్ మోడల్స్ ఉన్నాయి కదా! సో అవన్నీ అయితే ఉన్నాయి. కలర్స్ కూడా చాలా బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి. పర్ఫెక్ట్ ఫర్ దిస్ వెడ్డింగ్ సీజన్ అని చెప్పొచ్చు. ఇంకెలా మనకి ఫెస్టివ్ సీజన్ కానీ ఇంకా ఏవో ఒకటి ఇన్ బిట్వీన్ వస్తూనే ఉంటాయి. మనకి అవసరమే ఉంటాయి కాబట్టి సో హ్యాపీగా అయితే షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ కొంచెం బర్త్డే డ్రెస్సెస్ అలా కూడా ఉన్నాయన్నమాట. మంచిగా వెస్ట్రన్ వేర్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి. అండ్ ఇంకా స్ట్రీట్ షాపింగ్లో ఉన్న ఒక్క మైనస్ ఏంటి అంటే మనము లైక్ 1000, 1500 రేంజ్ డ్రెస్సెస్లో ఉండవేమో కానీ 150, 200 ఆ డ్రెస్సెస్లో ఏంటంటే కొంచెం టాన్ అయి ఉంటుంది. అది కొంచెం చూసుకోవాలన్నమాట మనము. ఇదేనే కాదు రెగ్యులర్‌గా స్టాల్స్ ఇవన్నిట్లో కూడా మనం తీసుకునేటప్పుడు డిజైన్ బాగుందా లేదనుకుంటే ఎక్కడైనా చినిగిందా అలాంటివన్నీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఎందుకంటే ఎక్కడి నుంచో దూరం నుంచి వస్తుంటాం. ఆన్లైన్ అనుకోండి ఈజీగా మనం రిటర్న్ చేసేయచ్చు. అలాంటివన్నీ ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే వెళ్ళాలి మళ్ళీ రిటర్న్ చేయాలి. చాలామంది వస్తుంటారు. వాళ్ళు మీరు తీసుకున్నారా లేదా ఇవన్నీ ఎందుకంటే మనకి బిల్ లాగా స్లిప్ లాగా అలా కూడా ఏమి ఇవ్వరు కాబట్టి ఫస్టే అన్నీ చెక్ చేసుకుంటే బెటర్ ఉంటుందన్నమాట. అంటే నాకు అలాంటి ఎక్స్పీరియన్స్ అయింది. బట్ లక్కీలీ 1 డేలో నేను ఎక్స్చేంజ్ చేసేసుకున్నాను. వాళ్ళు కూడా ఓకే తీసుకున్నారనే అనుకున్నారులేండి. బట్ 1, 2 డేస్ అనుకుంటే వాళ్ళకి కూడా గుర్తుంటుంది. బట్ చాలా డేస్ అంటే వాళ్ళకి కూడా గుర్తుండకపోవచ్చు. లేదు మనం అనుకున్న మోడల్ ఉండకపోవచ్చు. చాలా రీజన్స్ ఉంటాయి. అదేదో తీసుకునే ముందే క్రాస్ చెక్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే డ్రెస్సెస్ కాకుండా మనకి ఇక్కడ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కూడా ఉంటాయి. చాలా బాగున్నాయి అనమాట. లైక్ మనకి డెకరేట్ చేసుకోవడానికి కానీ ఇంట్లో డెకరేటివ్ పర్పస్ చాలా బాగుంటాయి. అండ్ చాలా రీజనబుల్ ప్రైజెస్లో కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇప్పుడు నేను చూపించినవి అంతా వచ్చేసి సికింద్రాబాద్ అనమాట. సికింద్రాబాద్ మనకి బస్ స్టాండ్ అండ్ రైల్వే స్టేషన్ మధ్యలో ఉంటుంది. ఇంకొంచెం దూరం ముందుకెళ్తే పాలికా బజార్ అని ఉంటుంది. అది వచ్చేసి మనకి అండర్ గ్రౌండ్లో ఉంటుందన్నమాట. సో ఎవరిని అడిగినా చెప్తారు పాలికా బజార్ ఎక్కడ అంటే వన్స్ మనం సికింద్రాబాద్ ఎంటర్ అయ్యాము అని అంటే అక్కడ మనకు కనిపిస్తూనే ఉంటుంది స్ట్రీట్ షాపింగ్ అంతా. ఇంకా పాలికా బజార్ కూడా అక్కడే మనకి తెలిసిపోతుంది అనమాట. పెద్ద కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. ఇక్కడ ఏంటంటే ఇంకొంచెం లైక్ ప్రీమియం అని చెప్పొచ్చు. ప్రైజెస్ రీజనబులే ఉంటాయి. కొంచెం ప్రీమియం లైక్ ఎక్కువ డిజైన్స్ కానీ లేదనుకుంటే మోడల్స్ అవన్నీ ఉంటాయి. సో చూస్తున్నారు కదా ఇవన్నీ వచ్చేసి ఫుట్వేర్లో ఏంటంటే క్రాక్స్ కానీ చెప్పల్స్ కానీ శాండిల్స్ కానీ హీల్స్ కానీ అన్నీ దొరుకుతాయి. చాలా షాప్స్ అయితే ఉంటాయి. లైక్ ఇక్కడ ఏంటంటే షాప్స్ ఉంటాయి అనమాట. స్టాల్స్ లాగా ఏమి ఉండదు. ప్రాపర్ నేమ్ రాసి ఉంటుంది. స్టాల్స్ లాగా ఉంటాయి అనమాట.
ఫుట్‌వేర్ చాలా బావుంటుంది. అలానే బ్యాగ్స్ కూడా 150 రేంజ్ నుంచి అయితే స్టార్ట్ అయితుంది. అండ్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా చాలా బావుంది. చూసారు కదా! మంచిగా పెద్ద పెద్ద జుమ్కాస్ కానీ లేదనుకుంటే సింపుల్‌గా కూడా స్టడ్స్ అవన్నీ కూడా ఉంటాయి. లైక్ 20, 30 రూపీస్ స్టడ్స్ అలా ఉంటాయి. అలానే మనకి హెవీ జుమ్కాస్ అవన్నీ అనుకోండి 150 రేంజ్ అయితే ఉంటుంది. అలానే మనకి బ్రాస్లెట్స్ కూడా ఉన్నాయి. అంటే ప్రాపర్ షాపింగ్ అని చెప్పొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంకా మంచిగా షాపింగ్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ పాలికా బజార్‌కి వెళ్ళి షాపింగ్ చేసేసుకోవచ్చు. అండ్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో. ఇంక ఇక్కడ నాకు మంచిగా జ్యువెలరీ సెట్స్ అయితే కనిపించాయి. పర్ఫెక్ట్ ఫర్ దిస్ వెడ్డింగ్ సీజన్ అని చెప్పొచ్చు. సెట్స్ వచ్చేసి 200, 250, 300 ఆ రేంజ్ అయితే ఉందనమాట. లైక్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రైస్ రేంజ్ అయితే ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే నా బార్గెనింగ్ స్కిల్స్ బాగున్నాయి అనుకుంటే నేను కొంచెం ఇంకొంచెం తక్కువకి తీసుకుంటా. అలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది. ఒకటే కాదు. డిపెండ్స్ ఆన్ దేర్ మూడ్ కానీ, మన బార్గెనింగ్ కానీ, మనం తీసుకునే ఐటెమ్స్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇవన్నీ వచ్చేసి మనకి గోల్డ్ ప్లేటెడ్ ఉంది. అలానే 1 గ్రామ్ గోల్డ్ ఉంది. అండ్ డైమండ్స్‌లో ఉన్నాయి. సెట్స్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా అయితే ఉన్నాయన్నమాట. ఇవేంటంటే కొంచెము మనకి ఈ గుట్ట పూసలు, గొలుసు అవి అంటారు కదా! సో, అవి మంచిగా శారీస్ పైకి కానీ, హాఫ్ శారీస్ పైకి చాలా బాగుంటుంది. అలానే ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. ఇంకా బ్యాంగిల్స్ అయితే చెప్పాల్సిన అవసరం లేదనమాట. మన శారీ కలర్ ఏదైనా కానీ వీళ్ళ దగ్గర దొరకని కలర్ అంటూ ఉండదు. అండ్ డిజైన్స్ కూడా ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నాయో చూడండి. మంచిగా పర్ఫెక్ట్ ఫర్ దిస్ వెడ్డింగ్ సీజన్ అని చెప్పొచ్చు. అండ్ వాటి మధ్యలో వేసుకోవడానికి మనకి వెల్వెట్ ఫినిష్ ఇచ్చిన ప్లెయిన్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ వచ్చేసి గోల్డ్ ప్లేటెడ్ బ్యాంగిల్స్. ఇవి కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి అనమాట. చూస్తున్నారు కదా! మంచిగా దీని మధ్యలో లైక్ ప్లెయిన్ బ్యాంగిల్స్ పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది. అలానే మనకి ఇక్కడ సైడ్‌న ఫ్లవర్స్ పెట్టుకుంటాం కదా! అవి కూడా ఉన్నాయి. అండ్ బ్లాక్ బీడ్స్ కూడా ఉన్నాయి. బ్లాక్ బీడ్స్‌లో కూడా చాలా డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంది. 100, 150 రేంజ్ అయితే ఉందనమాట. అలానే మనకి నెయిల్ పాలిషెస్ కానీ, ఇంకా హెయిర్ క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ దీంట్లో కూడా చాలా స్టాల్స్ ఉంటాయి. చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్‌లో చాలా బ్యూటిఫుల్ మోడల్స్ అయితే ఉంటాయన్నమాట. అండ్ ఇంకా ఫుట్‌వేర్ కూడా చాలా షాప్స్ అయితే ఉంటాయన్నమాట. మనకి నచ్చిన డిజైన్స్ అవన్నీ కూడా ఉంటాయి. అండ్ ఆన్‌లైన్‌లో దొరకని మోడల్స్ కూడా ఉంటాయన్నమాట. అంత బాగుంటుంది. అలానే మనకి ఇవన్నీ వచ్చేసి చోకర్స్, నెక్ పీసెస్, సింపుల్‌గా చోకర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇలా మనకి 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీలో బ్లాక్ బీడ్స్ కూడా ఇచ్చారు. ఇవొచ్చేసి మనకి అంతే 200, 250 రేంజ్ అయితే ఉంటుంది. అండ్ మంచి బ్యూటిఫుల్ బుట్టా కలెక్షన్ ఏదైతే ఉందనమాట 1 గ్రామ్ గోల్డ్‌లో. చూడండి ఎంత మంచిగా ప్రీమియం క్వాలిటీ చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి 3 పీస్ నెక్ సెట్స్ అలా ఉన్నాయి. లైక్ పాపడి బిళ్ళ, ఇయర్ రింగ్స్ అవన్నీ వచ్చేసి అవి వచ్చేసి కొంచెం 1000-1500 రేంజ్ అయితే ఉందనమాట. అండ్ లేటెస్ట్ డిజైన్స్, మోడల్స్ చాలా బాగుంటుంది. లైక్ మంచిగా ఏదైనా అకేషన్ ఉందంటే తీసుకుంటే చాలా బాగుంటుంది. అలానే మనకి ఫింగర్ రింగ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి కూడా మనకి మంచి లైక్ వెస్టర్న్ వేర్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి. అలానే మనకి ట్రెడిషనల్‌లో కూడా ఉన్నాయన్నమాట. అండ్ కమింగ్ టు ది పార్టీ వేర్ డ్రెసెస్. సో, ఇక్కడ ఏంటంటే మనకి ఎస్పెషల్లీ పాలికా బజార్‌లో మనకి మంచిగా పార్టీ వేర్ డ్రెసెస్ కానీ, శారీస్ కానీ, లెహెంగాస్ కానీ ఉన్నాయన్నమాట. లెహెంగాస్ వచ్చేసి మనకి 1000-1500 రేంజ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ కూడా అంతే మనం కాస్త బార్గెనింగ్ అయితే చేసుకోవాలి. అండ్ ఇక్కడ లెహెంగాస్ కూడా చాలా చాలా బాగుంటుంది. పాలికా బజార్‌లో ఏంటంటే మనకి పార్టీ వేర్ డ్రెసెస్ దొరుకుతాయి. పైన స్ట్రీట్ షాపింగ్‌లో కొంచెం లైక్ సికింద్రాబాద్‌లో అంతగా దొరకవనమాట. మంచి పార్టీ వేర్ డ్రెసెస్ కావాలనుకుంటే డైరెక్ట్ అయితే వచ్చేసేయండి టైం వేస్ట్ చేసుకోకుండా. అండ్ చూస్తున్నారు కదా! ఇవన్నీ వచ్చేసి లెహెంగాస్. ప్రైస్ రేంజెస్ వచ్చేసి మనకి 500-1500 రేంజ్ దాకా అయితే ఉంటుంది. ఇంకొంచెం మంచి డిజైన్స్ అనుకోండి 2000 రేంజ్ అయితే ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ కూడా ఉన్నాయన్నమాట. పార్టీ వేర్ కానీ, లేదనుకుంటే మనకి మ్యారేజెస్‌కి కానీ, బర్త్‌డేస్‌కి కానీ పర్ఫెక్ట్‌గా ఉంటుంది. అలానే మనకి లాంగ్ అనార్కలి డ్రెసెస్ కూడా ఉన్నాయి. సో, అవి కూడా అంతే మనకి 1000 రూపీస్ రేంజ్ అయితే ఉంటుంది. ఇంకా అండ్ లెహెంగాస్ వద్దు అనుకుంటే మనకి పార్టీ వేర్ సూట్స్ కూడా ఉంటాయన్నమాట. కుర్తా సూట్స్ ఉంటాయి 3 పీస్. సో, అవి కూడా అంతే మంచిగా పార్టీ వేర్ కలెక్షన్ లాగా మంచి డిజైన్ వచ్చేసి ఉంటుంది. ఇవి ప్రైస్ రేంజ్ కూడా అంతే 1000 రూపీస్ రేంజ్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి వెస్టర్న్ వేర్ డ్రెసెస్ కూడా చాలా బాగుంటాయి. లైక్ టీ షర్ట్స్ కానీ, లేదంటే జీన్స్ కానీ, ఇవన్నీ వచ్చేసి ట్యూనిక్స్ అనమాట. టాప్స్ కానీ, లేదనుకుంటే మనకి సింపుల్ కుర్తా సెట్స్ కానీ అవన్నీ కూడా ఉంటాయన్నమాట. లైక్ జీన్స్ పైన వేసుకుంటూ ఉంటాం కదా! హాఫ్ కుర్తీస్ అలా కూడా ఉంటాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి టాప్స్‌లో కూడా ఏంటంటే మనకి మంచిగా రఫుల్స్ కానీ, బెల్ స్లీవ్స్ అని చాలా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి వెస్టర్న్ వేర్ డ్రెసెస్ అనమాట. ఇవి కూడా చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ అయితే ఉన్నాయి.
350 రేంజ్, 300-350 రేంజ్ అయితే ఉంటుంది వెస్ట్రన్ వేర్. అండ్ వెస్ట్రన్ వేర్‌లో ఏంటంటే మనకి షర్ట్స్ కూడా ఉంటాయన్నమాట. అండ్ ఆల్సో మనకి ఇలా మనకి షాప్స్ ముందు ఏంది అంటే ఇలా సేల్ లాగా పెట్టేస్తారు. 150, 100 రూపీస్ అలా ఉంటుంది. అండ్ షాప్ లోపల కూడా మనకి చాలా డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి. అండ్ చెప్పాను కదా మనకి ఇక్కడ శారీస్ కానీ హాఫ్ శారీస్ కూడా బాగుంటాయి అని చెప్పేసి. అండ్ ఇవన్నీ వచ్చేసి మంచిగా ఫ్యాన్సీ శారీస్. ప్రైస్ రేంజ్ వచ్చేసి అంతే 1000-1500 రేంజ్ అయితే ఉంది. బ్యూటిఫుల్ డిజైన్స్ అయితే ఉన్నాయి, లైక్ గోల్డ్లో కానీ సిల్వర్లో కానీ మంచి ఫ్లోరల్ డిజైన్స్ అయితే ఉన్నాయి. మనకి రిసెప్షన్స్ కానీ మ్యారేజెస్కి చాలా చాలా బాగుంటుంది. అండ్ కలర్స్ కూడా మంచిగా పేస్టల్ కలర్స్ ఉన్నాయి, అలానే మంచి బ్రైట్ రెడ్ కలర్స్ అలా కూడా ఉన్నాయి అనమాట. అండ్ ఇవన్నీ వచ్చేసి హాఫ్ శారీస్ కూడా మనకి మ్యారేజెస్కి వాటికి వీటికి చాలా యూస్ఫుల్గా ఉంటాయి కాబట్టి అవి కూడా ఉన్నాయి అనమాట. లైక్ పర్ఫెక్ట్ ఇంకా మొత్తం పార్టీవేర్ కలెక్షన్ అంతా ఉంటుంది. నాకైతే పాలికా బజార్లో లెహెంగాస్ చాలా బాగా నచ్చుతాయి అనమాట. చాలా లైక్ పేస్టల్ కలర్స్ ఉన్నాయి, మంచి బ్రైట్ కలర్స్, సైజెస్ కూడా ఉన్నాయి అనమాట. సో ఇప్పుడు మనకు చూపించిన మోడల్స్లో చాలా డిఫరెంట్ కలర్స్ అయితే ఉంటాయి అనమాట. ఓపికగా అయితే షాపింగ్ చేసుకుంటే మన కావాల్సిన అవుట్ఫిట్ అన్నీ దొరుకుతాయి, లైక్ జ్యువెలరీతో సహా. అండ్ చాలామంది ఏంటి అంటే షాప్ నేమ్స్ చెప్పండి అంటే షాప్ నేమ్స్ ఏంటంటే మనం వెళ్ళగానే మనకు అక్కడ ఉంటాయన్నమాట. డిఫరెంట్ షాప్స్ ఉంటాయి. అండ్ చాలా లైక్ వీళ్ళు ఏంటంటే చేంజ్ చేస్తూనే ఉంటారు. సో మనం వెళ్ళగానే అక్కడ షాప్ నేమ్తో సంబంధం లేదు, మనకైతే వెళ్ళగానే అర్థమైపోతుంది ఏవేవి ఉన్నాయా అని చెప్పేసి. వన్స్ ఎంటర్ అయితే చాలు, షాప్ నేమ్స్తో సంబంధం లేదు, మనకు నచ్చింది కొనుక్కోవడమే. అండ్ ఇవన్నీ కూడా అంతే, లైక్ సింపుల్ కుర్తీస్ అనమాట. అంటే సింపుల్గా కాకుండా కొంచెం ఫెస్టివ్ వేర్ అని చెప్పొచ్చు. సింపుల్గా రెడీ అవ్వాలి, అట్ ది సేమ్ టైం కొంచెం రెడీ అయిన ఫీల్ కావాలి అనుకుంటే అలాంటి కుర్తీస్ కూడా ఉన్నాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి మంచిగా సింపుల్ 3 పీస్ కుర్తా సెట్స్, అవి కూడా అంతే మనకి 500 రేంజ్ అయితే ఉంటుంది. అండ్ కొన్ని మనకి సేల్లో పెట్టేసి ఉంచుతారు 200, 150 కుర్తా సెట్స్ అని చెప్పేసి. ఇవి కూడా చాలా బాగుంటాయి అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒక బడ్జెట్ షాపింగ్ చేసుకోవాలి అనుకుంటే షాప్ లోపల కన్నా ఫస్ట్ బయట ఏమున్నాయో చెక్ చేసుకుంటే మన బడ్జెట్లో అయితే వస్తాయి అనమాట. అవి ఏం పాడైపోయి అలా ఏముండదు. ఏంటంటే కొత్త స్టాక్ వచ్చినప్పుడు వీళ్ళు ఏంటంటే ఓల్డ్ స్టాక్ని వాళ్ళు సేల్లో పెట్టేస్తారనమాట. సో ఓల్డ్ అయినా న్యూ అయినా మనం సింపుల్గా రెగ్యులర్గా వాడుకోవాలనుకుంటే అవే సరిపోతాయి. సో మోర్ దాన్ ఇనఫ్. ఇఫ్ ఇన్ కేస్ మీకు కొంచెం పార్టీవేర్ కలెక్షన్ కావాలి అనుకుంటే షాప్స్ అనేది ఎక్స్ప్లోర్ చేయండి. సో మనకైతే ఇంక చాలా డిజైన్స్ చూపిస్తూనే ఉన్నాను కదా, చాలా డిజైన్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి వాలెట్స్ కానీ లేదనుకుంటే కాయిన్ పర్సెస్ అవి కూడా ఉన్నాయి. చాలా డిఫరెంట్ కలర్స్, డిజైన్స్, ఇంకా బ్యాక్ ప్యాక్స్ అని చెప్పేసి షోల్డర్ బ్యాగ్స్, ఈ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి. వీటి ప్రైస్ రేంజ్ కూడా అంతే మనకి 500 బిలోనే ఉంటాయి అన్నమాట. అండ్ ఇవన్నీ వచ్చేసి మంచిగా పార్టీవేర్ కలెక్షన్. సో చాలా షాప్స్ అవే ఉంటాయి కాబట్టి మనకి కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం ఏది తీసుకోవాలి ఏంటి అని చెప్పేసి. సో ఫస్ట్ అయితే అన్ని షాప్స్ చూడండి, చూసిన తర్వాత డిసైడ్ అవ్వండి ఏం తీసుకోవాలి. ఎందుకంటే ఒక్కటి తీసుకున్న తర్వాత ఆ ముందుకు వెళ్ళిన తర్వాత మనకి ఇంకొంచెం డిజైన్ నచ్చింది అనుకో, వాళ్ళు రిటర్న్ కూడా తీసుకోరు. సో వాళ్ళ దగ్గర పక్కా తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి కొంచెం టైం తీసుకొని వెళ్ళి అన్నీ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత షాపింగ్ చేసుకోండి. సో దట్ మనకి నచ్చిన డిజైన్ అవన్నీ మనం తీసుకున్నట్టు ఉంటుందన్నమాట. అండ్ ఇవన్నీ చెప్పాను కదా, షాప్ ముందు అలా పెట్టేసి ఉంచుతారు. అలానే జీన్సెస్ కూడా ఉన్నాయి, 400 రేంజ్ అయితే ఉందన్నమాట జీన్స్ అయితే. అండ్ ఇంకా వెస్ట్రన్ వేర్ టాప్స్, అలానే మనకి జంగ్రీస్, అలా కూడా వెస్ట్రన్ వేర్ కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ కమింగ్ టు ది అడ్రస్ వచ్చేసి మనకి సికింద్రాబాద్ బస్ స్టాండ్ అండ్ రైల్వే స్టేషన్ మధ్యలో అయితే ఉంటుంది. అండ్ దట్స్ ఇట్ ఫర్ ది వీడియో గైస్. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తెలుసు కదా, లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఐ హోప్ యూ లైక్ ఇట్. బాయ్.